నుండి ఇక్కడికి 600 మంది అధికారులు అందరూ కూడా దీంట్లో అధికారులకు వచ్చి పాల్గొనడం జరిగింది. ఈ మాక్ డ్రిల్ అనేది చాలా విజయవంతంగా ప్రజలకు అవేర్నెస్ ఉన్నందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ అపార్ట్మెంట్ వాసులందరూ కూడా ఈ కాలనీ వాసులందరూ ఎంతో సహకరించారు. ఎన్నో విషయాలు వాళ్ళు నేర్చుకున్నారు. మాకు అది చాలా సంతోషంగా అనిపించింది. సో వాళ్ళ నుంచి అపార్ట్మెంట్ నుంచి బయటికి రావడం అనేది కానీ, ఏ విధంగా సేఫ్ గా కిందికి రావడం అనేది కానీ, లేక గాయమైన వారికి ఏ విధంగా సహాయపడాలని కానీ, చాలా మంది అపార్ట్మెంట్ వాసులు వాళ్ళే విక్టిమ్స్ గా మాకు వచ్చి ఉన్నారు. అదే విధంగా అపార్ట్మెంట్ వాసులే మేము ఎట్లా రక్షించాలో చెప్పండి అని చెప్పి వాళ్ళు కూడా తెలుసుకొని రక్షించడం జరిగింది. దట్స్ గ్రేట్ థింగ్. అదే మేము అందరం నేర్పించాలనుకున్న విషయం. సో ఆ విషయంగా మేము అందరం సక్సెస్ఫుల్ అయినామని భావిస్తున్నాం. హైదరాబాద్ లోనే ఇంకెక్కడ అవుతుంది సార్? దేశమంతటా జరుగుతుంది. దేశమంతటా కూడా దాదాపుగా అన్ని చోట్ల 244 డిస్ట్రిక్ట్లలో 295 ప్లేసులలో ఇవాళ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఫైర్ సిబ్బంది ఎప్పుడైనా సరే ఒక ప్రమాదం జరిగినప్పుడు మంటలు వచ్చినట్లయితే ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడం ఒకటి, కొలాప్స్ కానీ ఇంకేమైనా జరిగినట్లయితే అక్కడ రక్షించడం కానీ, అదే విధంగా రెస్క్యూ ఆపరేషన్స్ లో భాగంగా బిల్డింగ్ లో ఉన్నటువంటి అందరి సిబ్బందిని, అందరి ఉద్యోగస్తులని, లేకపోతే అందరూ అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడా కిందికి సేఫ్ గా తీసుకురావడం అనేది మా ప్రధాన. ఒకవేళ ఇన్సిడెంట్ జరిగినప్పుడు డోర్ లాక్ అయి ఉంటే లోపలికి వెళ్ళాం. డోర్ బ్రేకర్స్ ఉంటాయని మా దగ్గర. డోర్ బ్రేకర్స్ ఉంటే మేము డోర్ బ్రేక్ చేసి లోపలికి వెళ్తాం. ఇప్పుడు రోప్ పార్టీ వాళ్ళు సెకండ్ ఫ్లోర్ నుంచి కిందికి తీసుకొచ్చాము. రోప్ పార్టీ నుంచి మేము తీసుకొచ్చాము. చూడలేదా? ఎస్. అక్కడ నుంచి మేము ఎప్పుడైతే స్టేర్ కేస్ అబ్స్ట్రక్షన్ ఉందో, కిందికి తీసుకోవడానికి కష్టంగా ఉందనుకోండి, అప్పుడు కూడా మనం వ్యక్తులు సేవ్ చేయాలి కాబట్టి అప్పుడు రోప్ ద్వారా మనుషులు కిందికి తీసుకుని రావడం జరుగుతుంది. పబ్లిక్ రెస్పాన్సే మాకు ముఖ్యం. పబ్లిక్స్ కి నేర్పించడమే ప్రధాన ఉద్దేశం కాబట్టి మాకు చాలా సంతోషం. తప్పకుండా అండి. ఎప్పుడైనా సరే ప్రమాదం మాకు జరిగినా ఎవరు జరిగినా అందరినీ రక్షించడమే మా బాధ్యత. నుండి ఇక్కడికి 600 మంది అధికారులు అందరూ కూడా దీంట్లో అధికారులకు వచ్చి పాల్గొనడం జరిగింది. ఈ మాక్ డ్రిల్ అనేది చాలా విజయవంతంగా ప్రజలకు అవేర్నెస్ ఉన్నందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ అపార్ట్మెంట్ వాసులందరూ కూడా ఈ కాలనీ వాసులందరూ ఎంతో సహకరించారు. ఎన్నో విషయాలు వాళ్ళు నేర్చుకున్నారు. మాకు అది చాలా సంతోషంగా అనిపించింది. సో వాళ్ళ నుంచి అపార్ట్మెంట్ నుంచి బయటికి రావడం అనేది కానీ, ఏ విధంగా సేఫ్ గా కిందికి రావడం అనేది కానీ, లేక గాయమైన వారికి ఏ విధంగా సహాయపడాలని కానీ, చాలా మంది అపార్ట్మెంట్ వాసులు వాళ్ళే విక్టిమ్స్ గా మాకు వచ్చి ఉన్నారు. అదే విధంగా అపార్ట్మెంట్ వాసులే మేము ఎట్లా రక్షించాలో చెప్పండి అని చెప్పి వాళ్ళు కూడా తెలుసుకొని రక్షించడం జరిగింది. దట్స్ గ్రేట్ థింగ్. అదే మేము అందరం నేర్పించాలనుకున్న విషయం. సో ఆ విషయంగా మేము అందరం సక్సెస్ఫుల్ అయినామని భావిస్తున్నాం. హైదరాబాద్ లోనే ఇంకెక్కడ అవుతుంది సార్? దేశమంతటా జరుగుతుంది. దేశమంతటా కూడా దాదాపుగా అన్ని చోట్ల 244 డిస్ట్రిక్ట్లలో 295 ప్లేసులలో ఇవాళ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఫైర్ సిబ్బంది ఎప్పుడైనా సరే ఒక ప్రమాదం జరిగినప్పుడు మంటలు వచ్చినట్లయితే ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడం ఒకటి, కొలాప్స్ కానీ ఇంకేమైనా జరిగినట్లయితే అక్కడ రక్షించడం కానీ, అదే విధంగా రెస్క్యూ ఆపరేషన్స్ లో భాగంగా బిల్డింగ్ లో ఉన్నటువంటి అందరి సిబ్బందిని, అందరి ఉద్యోగస్తులని, లేకపోతే అందరూ అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడా కిందికి సేఫ్ గా తీసుకురావడం అనేది మా ప్రధాన. ఒకవేళ ఇన్సిడెంట్ జరిగినప్పుడు డోర్ లాక్ అయి ఉంటే లోపలికి వెళ్ళాం. డోర్ బ్రేకర్స్ ఉంటాయని మా దగ్గర. డోర్ బ్రేకర్స్ ఉంటే మేము డోర్ బ్రేక్ చేసి లోపలికి వెళ్తాం. ఇప్పుడు రోప్ పార్టీ వాళ్ళు సెకండ్ ఫ్లోర్ నుంచి కిందికి తీసుకొచ్చాము. రోప్ పార్టీ నుంచి మేము తీసుకొచ్చాము. చూడలేదా? ఎస్. అక్కడ నుంచి మేము ఎప్పుడైతే స్టేర్ కేస్ అబ్స్ట్రక్షన్ ఉందో, కిందికి తీసుకోవడానికి కష్టంగా ఉందనుకోండి, అప్పుడు కూడా మనం వ్యక్తులు సేవ్ చేయాలి కాబట్టి అప్పుడు రోప్ ద్వారా మనుషులు కిందికి తీసుకుని రావడం జరుగుతుంది. పబ్లిక్ రెస్పాన్సే మాకు ముఖ్యం. పబ్లిక్స్ కి నేర్పించడమే ప్రధాన ఉద్దేశం కాబట్టి మాకు చాలా సంతోషం. తప్పకుండా అండి. ఎప్పుడైనా సరే ప్రమాదం మాకు జరిగినా ఎవరు జరిగినా అందరినీ రక్షించడమే మా బాధ్యత. నుండి ఇక్కడికి 600 మంది అధికారులు అందరూ కూడా దీంట్లో అధికారులకు వచ్చి పాల్గొనడం జరిగింది. ఈ మాక్ డ్రిల్ అనేది చాలా విజయవంతంగా ప్రజలకు అవేర్నెస్ ఉన్నందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ అపార్ట్మెంట్ వాసులందరూ కూడా ఈ కాలనీ వాసులందరూ ఎంతో సహకరించారు. ఎన్నో విషయాలు వాళ్ళు నేర్చుకున్నారు. మాకు అది చాలా సంతోషంగా అనిపించింది. సో వాళ్ళ నుంచి అపార్ట్మెంట్ నుంచి బయటికి రావడం అనేది కానీ, ఏ విధంగా సేఫ్ గా కిందికి రావడం అనేది కానీ, లేక గాయమైన వారికి ఏ విధంగా సహాయపడాలని కానీ, చాలా మంది అపార్ట్మెంట్ వాసులు వాళ్ళే విక్టిమ్స్ గా మాకు వచ్చి ఉన్నారు. అదే విధంగా అపార్ట్మెంట్ వాసులే మేము ఎట్లా రక్షించాలో చెప్పండి అని చెప్పి వాళ్ళు కూడా తెలుసుకొని రక్షించడం జరిగింది. దట్స్ గ్రేట్ థింగ్. అదే మేము అందరం నేర్పించాలనుకున్న విషయం. సో ఆ విషయంగా మేము అందరం సక్సెస్ఫుల్ అయినామని భావిస్తున్నాం. హైదరాబాద్ లోనే ఇంకెక్కడ అవుతుంది సార్? దేశమంతటా జరుగుతుంది. దేశమంతటా కూడా దాదాపుగా అన్ని చోట్ల 244 డిస్ట్రిక్ట్లలో 295 ప్లేసులలో ఇవాళ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది.
ఫైర్ సిబ్బంది ఎప్పుడైనా సరే ఒక ప్రమాదం జరిగినప్పుడు అక్కడ కనుక మంటలు వచ్చినట్లయితే ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడం ఒకటి, కొలాప్స్ గానీ ఇంకేమైనా జరిగినట్లయితే అక్కడ రక్షించడం గానీ, అదే విధంగా రెస్క్యూ ఆపరేషన్స్ లో భాగంగా బిల్డింగ్ లో ఉన్నటువంటి అందరి సిబ్బందిని, అందరి ఉద్యోగస్తులని, లేకపోతే అందరూ అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడా కిందికి సేఫ్ గా తీసుకురావడం అనేది మా ప్రధానం. సార్ ఒకవేళ ఇన్సిడెంట్ జరిగినప్పుడు డోర్ లాక్ అయి ఉంటే లోపలికి వెళ్ళాం. డోర్ బ్రేకర్స్ ఉంటాయని మా దగ్గర, డోర్ బ్రేకర్స్ ఉంటే మేము డోర్ బ్రేక్ చేసి లోపలికి వెళ్తాం. ఇప్పుడు రోప్ పార్టీ వాళ్ళు సెకండ్ ఫ్లోర్ నుంచి కిందికి తీసుకొచ్చాము. రో పార్టీ నుంచి మేము తీసుకొచ్చాము, చూడలేదా? ఎస్, అక్కడ నుంచి మేము ఎప్పుడైతే స్టేర్ కేస్ అబ్స్ట్రక్షన్ ఉంది, కిందికి రావడానికి కష్టంగా ఉందనుకోండి, అప్పుడు కూడా మనం వ్యక్తులను సేవ్ చేయాలి కాబట్టి అప్పుడు రోప్ ద్వారా మనుషులు కిందికి తీసుకొని రావడం జరుగుతుంది. పబ్లిక్ రెస్పాన్సే మాకు ముఖ్యం, పబ్లిక్స్ కి నేర్పించడమే దాంట్లో ప్రధాన ఉద్దేశం కాబట్టి ఈ రోజుల్లో మాకు చాలా సంతోషం. మీ వాళ్ళు కూడా ఇంజూర్ అయినారు సార్ వెళ్ళినప్పుడు. తప్పకుండా అండి, ఎప్పుడైనా సరే ప్రమాదం మాకు జరిగినా ఎవరు జరిగినా అందరినీ రక్షించడమే మా బాధ్యత. నుండి ఇక్కడికి 600 మంది అధికారులు అందరూ కూడా దీంట్లో అధికారులకు వచ్చి పాల్గొనడం జరిగింది. ఈ మాక్ డ్రిల్ అనేది చాలా విజయవంతంగా ప్రజలకు అవేర్నెస్ ఉన్నందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు. ఈ అపార్ట్మెంట్ వాసులందరూ కూడా, ఈ కాలనీ వాసులందరూ ఎంతో సహకరించారు. ఎన్నో విషయాలు వాళ్ళు నేర్చుకున్నారు, మాకు అది చాలా సంతోషంగా అనిపించింది. సో వాళ్ళ నుంచి అపార్ట్మెంట్ నుంచి ఎలా బయటికి రావడం అనేది కానీ, ఏ విధంగా సేఫ్ గా కిందికి రావడం అనేది కానీ, లేక గాయమైన వారికి ఏ విధంగా సహాయపడాలని కానీ, చాలా మంది అపార్ట్మెంట్ వాసులు వాళ్ళే విక్టిమ్స్ గా మాకు వచ్చి ఉన్నారు. అదే విధంగా అపార్ట్మెంట్ వాసులే మేము ఎట్లా రక్షించాలో చెప్పండి అని చెప్పి వాళ్ళు కూడా తెలుసుకొని రక్షించడం జరిగింది. దట్స్ గ్రేట్ థింగ్. అదే మనం అందరం నేర్పించాలనుకున్న విషయం. సో ఆ విషయంగా మేము అందరం సక్సెస్ఫుల్ అయినామని భావిస్తున్నాం. హైదరాబాద్ లోనే ఇంకెక్కడ అవుతుంది సార్? దేశమంతటా జరుగుతుంది. దేశమంతటా కూడా దాదాపుగా అన్ని చోట్ల 244 డిస్ట్రిక్ట్లలో 295 ప్లేసులలో ఇవాళ మాకు డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఫైర్ సిబ్బంది ఎప్పుడైనా సరే ఒక ప్రమాదం జరిగినప్పుడు అక్కడ కనుక మంటలు వచ్చినట్లయితే ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడం ఒకటి, కొలాప్స్ గానీ ఇంకేమైనా జరిగినట్లయితే అక్కడ రక్షించడం గానీ, అదే విధంగా రెస్క్యూ ఆపరేషన్స్ లో భాగంగా బిల్డింగ్ లో ఉన్నటువంటి అందరి సిబ్బందిని, అందరి ఉద్యోగస్తులని, లేకపోతే అందరూ అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడా కిందికి సేఫ్ గా తీసుకురావడం అనేది మా ప్రధానం. సార్ ఒకవేళ ఇన్సిడెంట్ జరిగినప్పుడు డోర్ లాక్ అయి ఉంటే లోపలికి వెళ్ళాం. డోర్ బ్రేకర్స్ ఉంటాయని మా దగ్గర, డోర్ బ్రేకర్స్ ఉంటే మేము డోర్ బ్రేక్ చేసి లోపలికి వెళ్తాం. ఇప్పుడు రోప్ పార్టీ వాళ్ళు సెకండ్ ఫ్లోర్ నుంచి కిందికి తీసుకొచ్చాము. రో పార్టీ నుంచి మేము తీసుకొచ్చాము, చూడలేదా? ఎస్, అక్కడ నుంచి మేము ఎప్పుడైతే స్టేర్ కేస్ అబ్స్ట్రక్షన్ ఉంది, కిందికి రావడానికి కష్టంగా ఉందనుకోండి, అప్పుడు కూడా మనం వ్యక్తులను సేవ్ చేయాలి కాబట్టి అప్పుడు రోప్ ద్వారా మనుషులు కిందికి తీసుకొని రావడం జరుగుతుంది. పబ్లిక్ రెస్పాన్సే మాకు ముఖ్యం, పబ్లిక్స్ కి నేర్పించడమే దాంట్లో ప్రధాన ఉద్దేశం కాబట్టి ఈ రోజుల్లో మాకు చాలా సంతోషం. మీ వాళ్ళు కూడా ఇంజూర్ అయినారు సార్ వెళ్ళినప్పుడు. తప్పకుండా అండి, ఎప్పుడైనా సరే ప్రమాదం మాకు జరిగినా ఎవరు జరిగినా అందరినీ రక్షించడమే మా బాధ్యత.